బియా వర్మ. వెల్కమ్ టు బిఆర్కే ఇన్ డెప్త్. హైదరాబాద్ జిల్లాలోని సికింద్రాబాద్ మండల పరిధిలో బన్సీలాల్ పేట ప్రాంతంలోని శ్మశాన వాటిక స్థలం ఇటీవల పెద్ద వివాదానికి కారణమైంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం మొత్తం 16 ఎకరాలు 18 గుంటల విస్తీర్ణంలో కురుమ కులస్తులకు చెందిన శ్మశాన స్థలం ఉందని స్పష్టంగా ఉంది. అయినప్పటికీ పవిత్ర స్థలంపై కబ్జా చేసేందుకు కొందరు ప్రణాళికాబద్ధంగా ముందుకు వచ్చినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. శ్మశానం అనేది మనిషి జీవితంలో చివరి మజిలీగా పరిగణించబడుతుంది. అక్కడే అంత్యక్రియలు జరిగే పవిత్ర స్థలం అని ప్రజలు విశ్వసిస్తారు. ఇలాంటి స్థలంపై అక్రమ నిర్మాణాలు జరగటం ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఈ వివాదం వెలుగులోకి రావడంతో స్థానికులలో ఆందోళన నెలకొంది. దానితో పాటు ప్రభుత్వం, పోలీస్ అధికారులు సమయానికి స్పందించకపోవటం ప్రజల అసంతృప్తిని మరింత పెంచింది. ఈ శ్మశాన స్థలాన్ని ఆక్రమించేందుకు 2023లోనే నకిలీ పత్రాలు సృష్టించినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. అసలు శ్మశాన స్థలాన్ని పక్కన పెట్టి దూరంగా ఉన్న ప్లాట్ నెంబర్లు చూపిస్తూ తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని చెబుతున్నారు. ఈ ప్రక్రియలో సికింద్రాబాద్ సబ్ రిజిస్టర్ కూడా అవినీతి కారణంగా సహకరించాడని ఆరోపణలు ఉన్నాయి. అక్రమ పత్రాలు తయారు చేసి శ్మశాన వాటిక కబ్జా చేపట్టారని సమాచారం. అధికారుల సహకారంతో జీహెచ్ఎంసీ నుండి నిర్మాణ అనుమతులు కూడా పొందారని స్థానికులు వాదిస్తున్నారు. శ్మశాన వాటికపై సమాధానాలున్న ప్రదేశంలో నిర్మాణాలు మొదలవటం సామాజిక వర్గాలను కలవరపరిచింది. వీటి వెనుక రాజకీయ నాయకుల అండ ఉందని కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం, తహసీల్దార్ పాండు నాయక్ నిర్వహించిన విచారణలో నిజంగా నకిలీ పత్రాలతో కబ్జా జరుగుతుందని తేల్చారని సమాచారం. దాంతోపాటు గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనా ఎలాంటి స్పష్టమైన విచారణ జరగలేదని ప్రజలు మండిపడుతున్నారు. కేసు ఉన్నప్పటికీ అరెస్టులు జరగకపోవడం స్థానికులలో అనుమానాలు రేకెత్తించింది. పోలీస్ అధికారులు కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నట్లు ప్రజలు చెబుతున్నారు. పహానీ రికార్డులు శ్మశాన స్థలంగా స్పష్టంగా చూపిస్తున్నప్పటికీ అదే పత్రాలను కబ్జాదారులకు మద్దతుగా వాడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విధమైన చర్యలు ప్రజలలో పోలీసులు కూడా అక్రమాలకు భాగస్వాములా అన్న సందేహాలు కలిగిస్తున్నాయి. ప్రస్తుతం స్థానికులు, సామాజికవేత్తలు, కుల సంఘాలు కలిసి వ్యవహారంపై రాష్ట్ర స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న అధికారులను తక్షణమే సస్పెండ్ చేసి పారదర్శకంగా విచారణ జరపాలని కోరుతున్నారు. ఈ వ్యవహారంలో జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీస్ విభాగాలలో ఉన్న అవినీతి అధికారులు కలిసి పనిచేశారని అనుమానం వ్యక్తమవుతుంది. అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ విభాగం ఈ కేసులో జోక్యం చేసుకుంటే మరిన్ని అక్రమాలు బయటపడతాయని సామాజికవేత్తలు అంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర డీజీపీ స్పందించి శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కురుమ కులస్తులు ఐక్యంగా ఆందోళన చేపడతారని హెచ్చరిస్తున్నారు. సేవ్ హిందూ, గ్రేవ్ యార్డ్ నినాదాలతో ఇప్పటికే ప్రజలు స్థానికంగా నిరసనలు ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు మా ఇద్దరు ప్రతినిధులు శ్రీనివాస్, నవీన్. శ్రీనివాస్, జిహెచ్ఎంసీ పరిధిలోని ఒకసారి
సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్ లో కావచ్చు, సికింద్రాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్ పరిధిలో ఉన్నటువంటి 10 ఎకరాల 5 గుంటల శ్మశాన వాటిక కబ్జాకు గురవుతున్నట్లు కూడా రెవెన్యూ సిబ్బంది ఇప్పటికే తేల్చి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే హైదరాబాద్ రెవెన్యూ సిబ్బందితో పాటు హైదరాబాద్ జిహెచ్ఎంసీ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది అధికారులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ అధికారులతో కలిసి కబ్జాకు సూత్రధారులు పాత్రధారులుగా ఉన్నట్టు కూడా ఆ నివేదికలో తేలింది. అయితే కోర్టుకు సంబంధించినటువంటి అనేక అంటే కుటుంబాలకు సంబంధించినటువంటి శ్మశాన వాటిక 16 ఎకరాల 5 గుంటలకు సంబంధించి ఉన్నది గతంలో రికార్డు ప్రకారం. అయితే ఇప్పుడు చూసినట్లయితే అక్కడ శ్మశాన వాటిక ఉందా అన్నట్లుగాను ఒక్కసారిగా విచిత్రమైన పరిస్థితి అక్కడ ఏర్పడినటువంటి పరిస్థితి. సికింద్రాబాద్ సంబంధించినటువంటి రెవెన్యూ పరిధిలో వేసినటువంటి రెవెన్యూ రికార్డు సంబంధించినటువంటి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఈ కమిటీ నివేదికలో పూర్తిగా పరిశీలన చేసిన తర్వాత ఇప్పటికీ 16 ఎకరాల 5 గుంటలు ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ అక్కడ చూసినట్లయితే తహసీల్దార్ గాని, అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్స్, అక్కడ ఉన్నటువంటి అనేక మంది రెవెన్యూ సిబ్బంది గతంలో పనిచేసినటువంటి వారి చేతి వాట ఈ 16 ఎకరాల శ్మశాన వాటికలోని పూర్తిగా అంటే తప్పుడు డాక్యుమెంట్లతోటి కబ్జాకు గురైనట్లు కూడా రెవెన్యూ అధికారులు నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఈ నివేదికకు సంబంధించి అనేక మార్లు కోర్టుకు సబ్మిట్ చేయాల్సినటువంటి రెవెన్యూ అధికారులు కూడా కోర్టుని తప్పుగా పట్టించి తప్పుడు రికార్డులతోటి అక్కడ భూమి అమ్మకాలు అయితే కొనసాగిస్తుందనేది కూడా రెవెన్యూ రికార్డు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో అవుట్స్కట్ లో జరిగినటువంటి అనేక భూ కబ్జాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అనేక విల్లాస్ కూడా కబ్జా గురవుతున్నట్లు. కానీ హైదరాబాద్ నడిబొడ్డులో సికింద్రాబాద్ పరిధిలో ఉన్నటువంటి శ్మశాన వాటిక కబ్జా గురి కావడం ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కుమ్మడ కులస్తులకు సంబంధించినటువంటి శ్మశాన వాటిక కబ్జా గురి కావడం ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి సామాజిక కార్యకర్తలే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కుల సంఘాలను పెద్ద ఎత్తున ఆశ్చర్యపరిచింది అనేది ఈ విషయం. ఇకపోతే సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఈ శ్మశాన వాటికలో అనేక సంవత్సరాలుగా కబ్జా గురవుతూ వస్తుంది. 16 ఎకరాల 5 గుంటలు ఉన్నటువంటి శ్మశాన వాటిక ఇప్పుడు చూడటానికి కూడా అంటే అక్కడ సమీపంలో అందుబాటులో అనేది కనబడట్లేదు అనేది అక్కడ ఉన్నటువంటి అనేక కుల సంఘాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఇలా రావడానికి ప్రధాన కారణం గతంలో పనిచేసినటువంటి రెవెన్యూ సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీలో పనిచేసినటువంటి అక్కడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే పర్మిషన్ ఇస్తున్నారో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కూడా వాటా ఉందనేది ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నిర్మాణాలు చేపట్టిన ఆ వ్యవస్థను చూస్తే తేటతెడ్డలు అయిపోయినటువంటి పరిస్థితి. ఇకపోతే ఇలాంటి పరిస్థితికి పూర్తిగా రెవెన్యూ సిబ్బందితో పాటు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ పనిచేసిన పర్మిషన్ అధికారులు కూడా చేతి వాటాలు ఉన్నట్లు కూడా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చెప్పవచ్చు. అయితే హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నటువంటి అనేక కబ్జాల్లోని శ్మశాన వాటికను కూడా వదలకుండా పూర్తిగా అంటే శ్మశాన వాటికలో చావుకు చివరి ప్రధానమైనటువంటి కేంద్రము శ్మశాన వాటిక. కానీ ఇలాంటి విషయాలలో కూడా శ్మశానానికి తావు లేకుండా కూడా చేసుకొని కబ్జా గురి చేస్తున్నటువంటి అనేక మంది భూ కబ్జాదారులు ఒక్కసారిగా తమ యొక్క అంటే అక్కడ శ్మశాన వాటిక అయినా సరే కానీ కబ్జా గురి చేసి వేరే రికార్డు మార్చి రియల్ ఎస్టేట్ దందా కొనసాగిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇది హైదరాబాద్ జిహెచ్ఎంసీలో పరిధిలో చూసినటువంటి విషయాన్ని ఒక్కసారిగా వెలుగుతోటి బీఆర్కే న్యూస్ వెలుగు తీసుకొచ్చిన క్రమంలో కూడా ఆశ్చర్యపరుస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ రెవెన్యూ డివిజన్లే కాకుండా సికింద్రాబాద్ జోన్ లో ఈ విషయాలను ఒక్కసారిగా వెలుగు రావడంలో అనేక కబ్జాకు గురి చేసినటువంటి కాదు. ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఇప్పటికే గత 20-30 సంవత్సరాల కన్స్ట్రక్షన్ లో ఉంది. ఈ కబ్జాకు ప్రధాన పాత్రధారులు రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కుల సంఘాలు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు. ఇది జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి శ్మశాన వాటికి సంబంధించినటువంటి కబ్జాకు గురైనటువంటి తాజా సమాచారం. శ్రీనివాస్, శ్మశాన వాటిక కబ్జా చేయడానికి నకిలీ పత్రాలు ఎలా సృష్టించారు? శ్మశాన వాటికలో గతంలో అంటే ఒక హిందూ శ్మశాన వాటిక గత కొంతకాలంగా అనేక మార్లు అంటే సికింద్రాబాద్ జోన్ లో ఉన్నటువంటి వివిధ కోణాలలో అక్కడ కాలనీలో బస్తీవాసులు అంటే అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ కట్టక ముందే గత 30 సంవత్సరాల క్రితమే ఒక రికార్డు అయితే రెవెన్యూ రికార్డులో స్పష్టంగా కనబడుతుంది. ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఈ శ్మశాన వాటికి సంబంధించి రెవెన్యూ వాళ్ళు అంటే గత నివాసాలు ఉన్నట్లుగా ధృవీకరణ పత్రాలు సృష్టించి ఆ తర్వాత డాక్యుమెంట్ చేంజ్ చేసి మిగతా వారికి డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే ఇది రెవెన్యూ రికార్డులు తారుమారు చేయడంలో జరిగినటువంటి పరిస్థితి ఇక్కడ జరిగింది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. జిహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్నటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్సే కానీ అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్సే కానీ ఇదంతటికి సూత్ర పాత్రధారులుగాను స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. శ్మశాన వాటిక సరిహద్దులతో పాటు 16 ఎకరాల 5 గుంటలు ఉన్నటువంటి ఈ శ్మశాన వాటిక నేడు శ్మశాన వాటికకు దారి లేకుండా పోయి పూర్తిగా బిల్డింగ్లతో ఒక నిర్మాణాలు చేపట్టి ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులకు ప్రధానంగా రెవెన్యూ సిబ్బంది తప్పితే మిగతా ఎవరి వైపు తావులేదు. రికార్డులు కూడా తారుమారు చేస్తున్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు.
ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుండటంతో ఒక్కసారిగా అవాక్ అయినటువంటి యువ సంఘాలు మరోసారి ఇలాంటి శ్మశాన వాటికలను కాపాడుకోవడానికి అందరూ సన్నద్ధం కావాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్న పరిస్థితి. శ్రీనివాస్, సికింద్రాబాద్ ఎంఆర్ఓ కేసు నమోదు చేసిన తర్వాత కూడా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? రెవెన్యూ రికార్డు స్పష్టంగా ఏదైతే గతంలో రికార్డు ప్రకారం చూసినట్లయితే ఈ ఏకంగా ఉన్నటువంటి కులస్తులకు సంబంధించినటువంటి 16 ఎకరాల 5 గుంటల శ్మశాన వాటిక అద్దులతో పాటు రికార్డును కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు. ఇకపోతే అక్కడ శ్మశాన వాటికకు ఆనుకుని ఉన్న వేరే సర్వే నెంబర్ను అక్కడ ఉన్నటువంటి వేరే రెవెన్యూ వాళ్ళకి సంబంధించినటువంటి సర్వే నెంబర్ను యాడ్ చేస్తూ పక్కకున్న సర్వే నెంబర్లతో తప్పుడు ధృవీకరణ పత్రాలు అంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉండేది, ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చిన క్రమంలో కూడా గత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఆధీనంలో ఉన్నప్పుడు ఇవన్నీ తప్పుడు సర్వే నెంబర్లతో ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఇదంతా వ్యవహారం జరిగినట్లు కూడా అంటే ఆర్డీఓ కానీ అక్కడ ఉన్నటువంటి సికింద్రాబాద్ ఆర్డీఓ ఎంఆర్ఓ చేసినటువంటి కమిటీలో పూర్తిగా ఒకసారిగా వాళ్ళ ఉన్నటువంటి వైనం ఒకసారిగా తెరచెక్కులైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి చేసినటువంటి సిబ్బందిపై అంటే చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ కమిటీ కూడా నిర్ణయం చేసింది. కానీ ఆ కమిటీకి ఉన్నటువంటి అథరైజ్డ్ కానీ అక్కడ ఉన్నటువంటి కమిటీకి సంబంధించిన నియమ నిబంధనల ప్రకారం దానిపై చర్యలు తీసుకోవడానికి ఇంకా కొంత వాళ్ళని వెసులుబాటు ఇస్తుంది అనేది చూస్తుంది. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కూడా బేఖాతరు చేస్తూ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొమ్ము కాస్తున్నారు అనేది ఈ ప్రాంత వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. నవీన్, అనుమతులు రద్దయినా కబ్జాదారులు పనులు కొనసాగించడానికి అసలు కారణం ఏంటి? ప్రధానంగా చూస్తున్నట్లయితే ఇటు కబ్జాకి కాదు ఇది అలవానట్లుగా తయారైంది ఇటు తెలంగాణ పరిస్థితి. ఈ సెంటు భూమి కనిపించే చాలు కబ్జాదారులు వాలిపోతున్నారు. అది ప్రైవేట్ భూమి అయినా సరే ప్రభుత్వ భూమి అయినా సరే చివరకు శ్మశాన వాటికైనా సరే వదలడం లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ లోని బన్సీ లాల్పేటలోని 16 ఎకరాల 18 గుంటల విస్తరణ సంబంధించి కుటుంబ సంఘం సంబంధించిన శ్మశాన భూమిని కూడా కొందరు కబ్జా చేశారు. ముఖ్యంగా ఆ పక్కకి 2013లో నకిలీ పత్రాలను సృష్టించారు. దీనికి సంబంధించి కూడా శ్మశాన పక్కన ఉన్నటువంటి 41B 41Cలను చూపిస్తూ తప్పుడు రిజిస్ట్రేషన్లను చేయించుకున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా దీనికి సంబంధించి సబ్ రిజిస్టర్ కూడా అవినీతి కూడా పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అక్రమ పత్రాలు తయారు చేసి బొందల గడ్డపై కూడా కబ్జా చేసినట్లు సమాచారం చేస్తుంది. అయితే అధికారుల సహకారంతో GHMC నుండి నిర్మాణ పనులు కూడా పొందినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. అక్కడ ఏదైతే కబ్జా చేశారో 16 ఎకరాల 18 గుంటల భూమిని కూడా పెద్ద పెద్ద భవనాలు కూడా నిర్మించినట్లుగా తెలుస్తుంది. దీనితో కూడా పూర్తిగా ఎక్కడ ఎవరు రెవెన్యూ అధికారులు కూడా ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. రెవెన్యూ అధికారులు అలాగే కబ్జాదారులు ఇద్దరు కుమ్మక్కై కూడా ఇటు కుటుంబ సంఘం సంబంధించిన 16 ఎకరాల 18 గుంటల భూమి కూడా కబ్జా చేసినట్లుగా తెలుస్తుంది. అయితే దీనిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు. ప్రధానంగా చూస్తున్నట్టు దీనికి పెద్ద నాయకులు హస్తం ఉందన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ ప్రజలు తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని స్పష్టంగా చెప్పవచ్చు. నవీన్, ఈ అక్రమ కబ్జాలో రాజకీయ అండ ఉందని స్థానికులు ఆరోపిస్తున్న విషయంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు ఏదైతే కుటుంబ సంఘం సంబంధించినటువంటి 16 గుంటల ఎకరాల 18 గుంటల భూమికి సంబంధించి రెవెన్యూ అధికారులతో పాటు ఇటు ఉన్నటువంటి స్థానిక రాజకీయ నాయకులు కూడా హస్తం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే రాజకీయ నాయకులు అంటే ఖచ్చితంగా ప్రభుత్వం సంబంధించిన నాయకులు ఉంటూ ఉంటారు. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి వారు అక్కడ లోకల్లో ఉన్నటువంటి లీడర్లు చెప్పింది నడుస్తూ ఉంటుంది. దీంతో కూడా ఇటు కుటుంబ సంఘ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇటు సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అక్కడ వారు పట్టించుకోవడం లేదని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా దీనిపై కూడా ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ప్రభుత్వ అధికారులకు తీసుకెళ్ళినప్పటికీ కూడా పెద్ద బడా నాయకులు ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు, దాంతో పాటు అక్కడ లోకల్ లీడర్లు కూడా వస్తా ఉండడంతో కూడా ప్రధానంగా ఇక్కడ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు, అధికారులు కూడా పట్టించుకోలేదు అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. శ్రీనివాస్, నిర్మాణాలు అనుమతించిన అధికారులపై ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదు? గతంలో GHMC పరిధిలోని పర్మిషన్స్ ఉన్నవి. ఆ తర్వాత ఉన్నటువంటి రెవెన్యూ పరిధికి వచ్చినప్పటి నుంచి నేటి వరకు గత బిల్డింగ్ చూసినట్లయితే గత 30 సంవత్సరాల క్రితం నుంచి బిల్డింగ్ నిర్మాణం చేపట్టినట్టు కూడా మనకు ఖచ్చితంగా విజువల్స్ అర్థమవుతుంది. దీనికి సంబంధించి అక్కడ పర్మిషన్స్ ఇచ్చిన వారికి చేతివాటాలు ముట్టినాయి అనేది రెవెన్యూ సిబ్బందితో పాటు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో దానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ సిబ్బంది కూడా చేతివాటాలు ఉన్నట్లు అక్కడ డాక్యుమెంట్ రైటర్స్తో పాటు కొంతమంది తప్పుడు సర్వే నెంబర్లతోటి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తూ పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒక మాఫియా అయితే జరిగిందని చెప్తుంది. ఇకపోతే శ్మశాన వాటిక సంబంధించిన సర్వే నెంబర్లు మెన్షన్ చేయకుండా
పక్కకు ఉన్నటువంటి వేరే సంబంధించినటువంటి సరిహద్దులు సమీపంలో లేకున్న సరిహద్దులతో డాక్యుమెంట్ ఒకటి సర్వే నెంబర్ వేరేతో సృష్టించుకొని ఈ వ్యవహారం అంతా నడిచినట్టు తెలుస్తుంది. ఇప్పుడున్న కంప్యూటరైజ్డ్ కాకముందు మాన్యువల్ పద్ధతిలో ఉన్నప్పుడే ఇదంతా తతంగం జరుగుతూ ఓవరాల్ గా దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ సంబంధించి పూర్తిగా ఒక తప్పుడు మ్యాపింగ్ తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించుకొని ఈ వ్యవహారం అంతా జరిగింది. ఇది రెవెన్యూ సంబంధించినటువంటి మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు కలిసి ఈ తతంగం చేసినట్లు కూడా రెవెన్యూ సంబంధించిన కంపెనీలు కూడా తేలినటువంటి పరిస్థితి. నవీన్, అధికారులు ఇదంతా చూస్తూ మౌనం ఎందుకు వహిస్తున్నారు అసలు? ప్రధానంగా చూస్తున్నట్లయితే ఏదైతే ఇటు కుటుంబ సంఘానికి సంబంధించిన భూమి ఉన్నది, కోట్ల రూపాయలు చేసి ల్యాండ్ కూడా ఇటు రెవెన్యూ అధికారులతో పెద్ద ఎత్తున పోలీసు అధికారులు కూడా వస్తా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనిపై కూడా అక్కడ లోపల ఉన్నటువంటి ప్రజలు కూడా స్పందిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అలాగే అవినీతి నిరోధక శాఖ అలాగే రెవెన్యూ పోలీస్ శాఖకు విజిలెన్స్ శాఖకు అధికారులు కూడా దీనిపై స్పందించాలని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రధానంగా తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఎవరైతే కబ్జాలకు గురి అవుతున్నారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్తున్నారు. అలాగే సేవ్ హిందూ సేవ్ గ్రాడ్యుయేట్ అని కూడా వారు నినాదాలు చేస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా బానాయకులు పెద్ద చేపల హస్తం ఉంది అని చెప్పి అందుకే వీరు ఇటు పోలీస్ శాఖ సంబంధించిన ఉన్నత అధికారులతో పాటు ఇటు రెవెన్యూ శాఖ అధికారులు కూడా హస్తం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా దీనిపై రాష్ట్ర డీజీపీ కూడా స్పందించాలని చెప్పి తమ భూమికి తమకు అప్పగించాలని చెప్పి చెప్తున్నారు. లేకుంటే ఖచ్చితంగా తమ ఆందోళన చేపడతామని చెప్పి కూడా కొన్న కుటుంబ సంఘ నాయకులు వచ్చి ప్రజలు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ఇప్పటికైతే ఏదైతే కబ్జా చేశారో అసలు భారీ భవనాలు కూడా నిర్మించారు. అయితే తమకు దీంతో వేల కోట్ల రూపాయల భూమిని కూడా ప్రైవేటు కబ్జా కొరకు చేతులకు వెళ్ళిపోయింది. వాళ్ళు పూర్తిగా దాన్ని అనుభవిస్తున్నారు. తమకు భూమి తమకు ఇప్పించాలని చెప్పి కూడా విజిలెన్స్ కావచ్చు అలాగే అవినీతి నిరోధక శాఖ అధికారులు కూడా దీనిపై స్పందించాలని చెప్పి కూడా వారు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. శ్రీనివాస్, ఈ శ్మశాన వాటికి కబ్జా వెనకాల ఉన్న అధికారులు ఎవరైనది బయటకి ఏమైనా వచ్చిందా? నాటి నుంచి నేటి వరకు శ్మశాన వాటిక కబ్జాకు సంబంధించి చూసుకున్నట్లయితే వివరాలకు వెళ్తే నాడుకు సంబంధించినటువంటి అధికార పార్టీ వివిధ రాజకీయ కోణాల్లో పనిచేసినటువంటి వ్యక్తులతో పాటు అక్కడ అధికార పార్టీకి సంబంధించిన కొమ్ము కాసినటువంటి మరికొంతమంది రెవెన్యూ అధికారులు వీరందరి ప్రోద్బలంతో ఇక్కడ ఈ శ్మశాన వాటికలోని బై నెంబర్ సర్వే నెంబర్ కబ్జా జరిగినట్లు కూడా రికార్డులోని తేలింది. ఈ అన్నిటికీ ప్రధానంగా పాత్ర సూత్రధారులు అయినటువంటి రాజకీయ నాయకులు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది వీరందరూ కలిసి ఈ కబ్జాకు ప్రధానంగా ఈ కబ్జాకు సూత్రధారులుగా ఉన్నటువంటి వారేనని పూర్తిగా తేలడం జరిగింది. రికార్డు పరంగా చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పదే పదే చెప్తూ వస్తున్నారు. ఇక్కడ ఎవరైతే రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉన్నతాధికారులు రెవెన్యూ సిబ్బంది ఇక్కడ జిహెచ్ఎంసీలో పనిచేస్తున్న మరికొంతమంది అవినీతి పనులు వీళ్ళందరి మంది చేసిన వాళ్ళందరితో ప్లాన్ ప్రకారమే ఇదంతా శ్మశాన వాటిక ఎకరాల పైదీలకు ఉన్నటువంటి శ్మశాన వాటిక ఈ రోజు కనుమరుగైందనేది కూడా స్థానిక కుల సంఘాల నేతలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి పెద్దలే కావచ్చు ఇదంతా చెప్పుకుంటూ వస్తున్నటువంటి ఈ పరిస్థితిని అంతా అంటే ఇలాంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఎలా అయ్యాయి 16 ఎకరాల శ్మశాన వాటికలోని ఆ రికార్డు పరంగా ఎలా మాయం చేశారంటే పూర్తిగా అప్పుడున్న రాజకీయ ప్రోద్బలంతో అక్కడ ఉన్న మాన్యువల్ ఉన్నప్పటి నుంచి ఇక అంతా రికార్డ్ ని పూర్తిగా కొత్తగా వాళ్ళు రికార్డ్ ని సృష్టించుకొని ఒక ఫేక్ సర్వే నెంబర్లతో డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని ఇదంతా జరిగినట్లు కూడా స్థానిక కుల సంఘాలు కానీ అక్కడ ఉన్నటువంటి బస్తీ అనేక సార్లు కోర్టును కూడా ఆశ్రయించుకున్నటువంటి పరిస్థితి. ఆ కోర్టును ఆశ్రయించుకున్న క్రమంలో రెవెన్యూ జారీ చేయడం జరిగింది. ఈ నోటీస్ జారీ చేసిన క్రమంలో కూడా రెవెన్యూ అధికారులు ప్రస్తుతం ఉన్నటువంటి ఆ డాక్యుమెంటేషన్ ప్రకారం రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కోర్టుకు సంబంధించిన సబ్మిట్ చేయడంలో ఇప్పటికి ఉన్నటువంటి అధికారులు పూర్తిగా డాక్యుమెంటేషన్ ఇవ్వడంలోని అంత తప్పుడు పట్టింది. ఇప్పటికి కూడా ఆ డాక్యుమెంటేషన్ కోర్టు సబ్మిట్ చేసినట్లయితే అక్కడ ఉన్న బిల్డింగ్లు పూర్తి స్థాయిలో శ్మశాన వాటికి సంబంధించినటువంటి ఏరియా బౌండరీస్ కూడా పూర్తిగా డాక్యుమెంటేషన్ లో క్లియర్ గా సర్వే నెంబర్ తో సహా విస్తరణ కూడా కనబడుతుంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ బీఆర్కే న్యూస్ స్పెషల్ డాక్యుమెంటేషన్ సంబంధించిన విజువల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నిటికి సంబంధించి స్థానిక రెవెన్యూ అధికారులు ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు ఒకసారి కోర్టును ఆశ్రయించినట్లయితే ఖచ్చితంగా 16 ఎకరాల సంబంధించినటువంటి పైచిలుకున్నటువంటి ఈ భూమిని శ్మశాన వాటికకు కానీ అక్కడ ఉన్నటువంటి కుర్మ కులస్తులకు కానీ ఇవ్వవచ్చు అనేది స్థానిక ప్రజాప్రతినిధులు అనేక కుల సంఘాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్, ఈ శ్మశాన కబ్జాకి సంబంధించి ఎవరినైనా అరెస్ట్ చేయడం జరిగిందా అధికారులు? శ్మశాన వాటికకు సంబంధించి గతంలో కూడా ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన కోర్టులకు కూడా అప్పీల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే శ్మశాన వాటికలో ఉన్నటువంటి అనేక అవకతవకలు అంటే తప్పుడు రికార్డు చేసినటువంటి రెవెన్యూ సిబ్బంది అప్పుడు తప్పుడు డాక్యుమెంటేషన్ సర్వే నెంబర్ చేసినటువంటి అప్పుడు ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్స్ వీళ్ళందరితో పాటు జిహెచ్ఎంసీ
కన్స్ట్రక్షన్స్ పర్మిషన్ ఇచ్చిన జిహెచ్ఎంసీ ఫేక్ ఐడీలతో ఫేక్ సర్వే నెంబర్లతో జిహెచ్ఎంసీ అధికారులు కూడా తప్పుడు ఆరోపణలతో బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చారు. వీటితో పాటు ఫస్ట్ డాక్యుమెంటేషన్ రెవెన్యూ సిబ్బంది వాటాతోటి అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ లోని ఫేక్ డాక్యుమెంట్లతో సర్వే నెంబర్ చేసి ఒక డాక్యుమెంట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఈ డాక్యుమెంట్ క్రియేట్ చేసిన అధికారులు వీరందరిపై కూడా ఒక కమిటీ చేశారు. ఈ కమిటీకి సంబంధించిన నివేదికను కూడా కోర్టుకు సబ్మిట్ చేసినట్లయితే వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. కానీ డాక్యుమెంటేషన్ తయారు చేశారు కానీ కోర్టుకు సబ్మిట్ చేయడంలో కూడా కోర్టును ప్రక్కదోవ పట్టిస్తున్నారు రెవెన్యూ అధికారులు, దానికి సంబంధించినటువంటి సిబ్బంది. ఇదంతా అవకతవకలతోటి ఇక్కడ ఉన్నటువంటి 16 ఎకరాల భూమి సంబంధించినటువంటి విషయాన్ని ఇంకా కోర్టుకు కన్క్లూజింగ్ వెళ్ళలేకపోతుంది. దీనికి సంబంధించినటువంటి కుల సంఘాలు మాత్రం నత్తనడకన ఇచ్చిన పిటిషన్ మీద కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కాకుండా అక్కడ రెవెన్యూ సిబ్బంది కొంత మంది ఆపడంతో కొంత రాజకీయ పోటీబలంతో ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఆ సంవత్సరం ఆ రాజకీయ పార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తూ ఈ భూమిని కబ్జా చేయడానికి కీలకంగా ఆ ప్రాంత ప్రజలైతే చెప్తూ వస్తున్నారు. ఈ ప్రజలకు సంబంధించినటువంటి శ్మశాన వాటిక భూమిని రాజకీయ నాయకులు అక్కడ రెవెన్యూ సిబ్బంది ప్రతి ఏటా జరిగే ఈ కబ్జాకు కీలక సూత్రధారులను కూడా చెప్తూ వస్తున్నటువంటి నవీన్, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే ఎలాంటి కబ్జాలు ఆగుతాయి అనుకుంటున్నారు సామాన్య ప్రజలు? ప్రధానంగా చూస్తున్నట్లయితే ఇప్పుడు ముఖ్యంగా ఇటు సికింద్రాబాద్ తో పాటు చాలా ప్రాంతాల్లో కూడా కబ్జా భూములను 1000 ఎకరాల భూములను కూడా ప్రైవేట్ భూమి కావచ్చు, అలాగే ప్రభుత్వ భూమి, అలాగే ఇలాంటి శ్మశాన వాటికలను కూడా పూర్తిగా కబ్జాలు చేస్తున్నారు. దీనివల్ల కూడా ప్రభుత్వానికి కావచ్చు చాలా కోట్ల రూపాయలు కూడా ఆదాయం పోతుంది. అయితే ఏదైతే ఇప్పుడు ఎవరైతే భూమి ఉందో వాళ్ళని ఉన్న భూమిని కబ్జా కాకుండా ఉండాలంటే కూడా ప్రధానంగా ప్రస్తుతాన్ని కూడా కొత్త చట్టాలు తీసుకురావాలి, స్పష్టమైన ఇది తీసుకురావాలని కూడా ప్రధానంగా చెప్తున్నారు. లేకుంటే తమ భూమి పూర్తిగా కబ్జాకు గురి అవ్వడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఎవరైతే కబ్జాలు చేస్తారో వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటే తప్ప మళ్ళీ వీరు కబ్జాలకు పాల్పడడానికి ప్రధానంగా చెప్తున్నారు. ముఖ్యంగా కఠినమైన చట్టాలు వస్తాయి తప్ప కూడా తమకు ఇటు భూమి కూడా కబ్జా కాకుండా కాపాడుతామని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, కుల సంఘాలు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు సికింద్రాబాద్ సంబంధించి 16 ఎకరాల 18 గుంటల భూమికి సంబంధించి గాంధీనగర్ పోలీసుల హస్తందని చెప్పి కూడా వారిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.